స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అతి దారుణంగా రూల్స్ బ్రేక్ చేసి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజంది ప్రత్యేక పాత్ర. తిరుపతిలో ITCX 2025 కార్యక్రమం. మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. కేసీఆర్ హయాంలో రైతు రాజులా బతికాడు. రేవంత్ కు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి తెలియదు. కేటీఆర్. అతడు మ్యాచ్ ను లాగేసుకోవచ్చు, జాగ్రత్త. టీమిండియాకు భజ్జీ వార్నింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే అతి దారుణంగా రూల్స్ బ్రేక్ చేసి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ జడ్జి సమక్షంలోనే తాను ఒకటి చెబితే స్టేట్మెంట్ మరోలా ఉందని, వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు. అయినా తప్పుడు కేసులు పెట్టి వంశీని అరెస్ట్ చేశారు. వంశీని అరెస్ట్ చేసిన తీరు, వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయం దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజంది ప్రత్యేక పాత్ర, టెక్నాలజీ వినియోగంతో మరింత ముందుకెళ్లాలి, దేవాలయాల నిర్వహణలో సాంకేతికతను వినియోగించాలి. 21 years back, they got one idea how to run temples in future. Then they organized this organization. One vision today, it is the talk of the universal. If you see here, ITCX 25 focus on engaging
empowering and enhancing the temple economy, recognizing temple as not just spiritual centers but also economic, cultural hub, and also how to run the temples also they are discussing. Today there are very emotional speeches also. I am very happy. This grand event unites nearly 1581 temples from 17 countries. Not only India, that is the power of temples future also. I don't have any doubt. This is a great legacy inherited by India and all of us. This will go globally. It won't stop here. Nearly 685 more participants are joining virtually. Today and tomorrow, 111 speakers of different eminent areas are going to address 15 workshops, and also have seen 60 plus stalls. Earlier, I used to talk around mid-90s. I used to talk about technology. Now everybody is talking about technology. I am very happy. At that time, I started off technology, IT. Every family should have one IT professional. Now we are talking 2025. Every family should have one AI professional. Very interesting. Recently one survey, global survey they conducted. IT, especially AI utilization, if you see, in India 65% of people are adopting AI in one way or the other way, whereas global average 31%. We are far ahead of adoption of technology. But at the same time, technology is one, God is one. There is no replacement for God. God is God. Any scientist, technology expert, or everybody has to follow the destiny decided by God. So we are all instrumental, and ultimately we have to depend only on God. మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. జనరల్గా 2011లోనే జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం 3,65,00,000. 2025 అంటే 14 సంవత్సరాల తర్వాత ఎంత జనాభా పెరుగుతుందో మనకు అర్థం కావాలి. ఎస్సీల జనాభా 15% నుంచి 17.5% పెరిగినట్టుగా, ఎస్టీల జనాభా 9 నుంచి 10.5% పెరిగినట్టుగా, బీసీల జనాభా 52% నుంచి 46.5% తగ్గిన విధంగా, ఇట్లా ఓసీల జనాభా అని చెప్పిండు. ఎంత బాధ అనిపించే సిగ్గుమాలితనం వాళ్ళదంటే, ఒకసారి ఆయన జనాభా లెక్కలు తీసిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని ఇవాళ తట్టుకోలేక లేదు మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తా అని చెప్పిండంటే, కాంగ్రెస్ పార్టీకి అనగారిన వర్గాల పట్ల, మరీ ముఖ్యంగా బీసీ ప్రజల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం కావాలి. దీనికి చట్టబద్ధత లేకుండా, దీనికి టైం లేకుండా, దీనికి ఒక శాస్త్రీయ పద్ధతి లేకుండా ఇవాళ కులగణన అనేటువంటిది జరిగి కాదు, మోసగించే ప్రయత్నం చేసిండు. ఇవాళ దాని నుంచి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసిండు. కానీ పాతాళంలో ఇలా తెలంగాణ ప్రజలు పాతరేసింది ఆయన. అందువల్ల నేను టీచర్లకి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో డిఏలు ఇవ్వకుండా మోసం చేసినాడు కేసీఆర్. 317 జీవో ఇచ్చి కంటి మీద కొనుక్కు లేకుండా చేసినాడు కేసీఆర్. ఇవాళ సిపిఎస్ విధానం రద్దు కావాలని చెప్పి అనేక సంవత్సరాల పోరాటాలు చేస్తున్న టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వం డేట్ ఇచ్చింది. మీ రాష్ట్రాలలో మీరు సిపిఎస్లో కొనసాగదలుచుకున్నారా, పాత పెన్షన్ విధానం కొనసాగదలుచుకున్నారా అని చెప్పి ఆప్షన్ అడిగారు. కానీ ఆనాడు కేసీఆర్ గారు మేము సిపిఎస్లో వాళ్ళకు లెటర్ పంపలే. అంటే మళ్ళీ మోసం చేసినటువంటి పార్టీ అది. ఈయన గారు అధికారంలో వచ్చిన వెంటనే 317 సవరణ చేస్తా, సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా, డిఏలన్నీ కూడా పే చేస్తా, రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తా. ఒక్కటి కూడా అమలు కాలే. ఇవాళ చివరికి రిటైర్డ్ ఉద్యోగి తన బెనిఫిట్స్ రావాలంటే చేసుకుంటే తప్ప, లంచాలు ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ వస్తలేవంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో మనకు అర్థం కావాలి. ఇవాళ దీనికి 9 సంవత్సరాలు పట్టింది కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి. కానీ రేవంత్ రెడ్డి సర్కారు మీద వ్యతిరేకత రావడానికి 9 నెలలే పట్టింది.
నేను మా టీచర్లకి ఇక తెలంగాణ సమాజం అంతా కూడా కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక పోయినట్టుగా కేసీఆర్ పోతే బాగుపడదని చెప్పి భావించినాం. కానీ ఇక రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లులో నిర్వహించిన రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గము సంతోషంగా లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు మళ్లీ నాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఈ ఎన్నికలు ప్రజలు మళ్లీ మోసపోతే ఎవరూ కాపాడలేరని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రైతు రాజులా బతికాడు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఏం తెలియదు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అని డ్రామాలు ఆడుతున్నారు. ఆయన సీఎం అయ్యాక సోనియా గాంధీ పుట్టినరోజు 2 సార్లు వచ్చింది. కానీ రుణమాఫీ 25% కూడా రాలేదు. 35 సార్లు ఢిల్లీ విమానం ఎక్కి 35 పైసలు కూడా తీసుకురాలేదు. అప్పులు కట్టలేదని రైతులు ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు. రేపో మాపో పుస్తెలతాళ్ల సైతం లాక్కెళ్లిపోతారు. ఓట్ల కోసం ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. కొలగడల పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్తో పాటు సొంతూరి అత్తగారింటికి ఊరు కల్వకుర్తిలోని ఏమైనా చేశారా అని అడగడానికి ఇక్కడికి వచ్చాం అని కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రి గారు, అదేవిధంగా మహేశ్వరం ఎమ్మెల్యే మా అక్క, మీ అందరికీ సుపరిచితురాలైన ఆడబిడ్డ అక్క శ్రీమతి సబితమ్మ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్నగారు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు, గౌరవ నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు తమ్ముడు అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు గువ్వల బాలరాజు గారు, గౌరవనీయులైన నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే గారు, సోదరులు, మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడి దాకా బ్రహ్మాండంగా నడుపుతూ మా రథసారథిలాగా ఇక్కడి దాకా వచ్చిన మా సోదరుడు మర్రి జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే సోదరులు పెద్దలు అన్నగారు అంజయ్ యాదవ్ గారు, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు అన్నగారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, మళ్ళీ తప్పకుండా ఎమ్మెల్యే కూడా తొందరలో కాబోతున్నారు వారు. అదేవిధంగా మా సోదరుడు శాసన మండలి సభ్యుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మహబూబ్ నగర్ జిల్లా నాయకత్వం మొత్తం సమిష్టిగా కొట్లాడి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా తీర్పిచ్చి గెలిపించిన తమ్ముడు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడమ కిష్టారెడ్డి గారి వారసుడు మా తమ్ముడు ఎడమ సత్యం గారు, గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ గారు, గౌరవ ఫుడ్ కమిషన్ అధ్యక్షులు అన్నగారు గోలి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పేరు పేరున వేదిక పైన ఉన్న మా అలంపూర్ ఎమ్మెల్యే తమ్ముడు, ముందుకురా, అలంపూర్ ఎమ్మెల్యే మా తమ్ముడు విజయుడు గారు, గౌరవనీయులైన దేవరకద్ర మాజీ శాసనసభ్యులు అన్నగారు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ పివి నరసింహారావు గారి ముద్దుబిడ్డ మనందరి అక్క శ్రీమతి సురభి వాణీదేవి గారు, మా చెల్లెలు కార్పొరేషన్ యొక్క మాజీ అధ్యక్షురాలు సాయి చంద్ గారి శ్రీమతి సోదరి రజనీ సాయి చంద్ గారు, మా తమ్ముడు కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గౌరవనీయులు వాల్యానాయక్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న గోరెటెంకన్ ఉన్నాడా? గోరెటెంకన కూడా వచ్చిపోయిందా? రాలేదా? గోరెటెంకన గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, సీనన్న పేరు చెప్పలేదండి, మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్నగారు శ్రీనివాస్ గౌడ్ అన్నగారు, ఇంకా మా సోదరుడు మా నాగమంకుల్ వారసుడు, మా సోదరుడు నాకు ఆప్తుడు మా శశిధర్ రెడ్డి గారు, నాగం శశిధర్ రెడ్డి గారు, పేరు పేరున ఇంకా ఎవరో పేర్లు చెప్పలేదో వాళ్ళ మనసులనే తిట్టుకొని జరా బయట ఇన్ని దండం పెడతావు. మీ జయపాలని అందరి పేర్లు చెప్పమంటుండే స్టేజ్ మీద, ఇక్కడ మరిగా చెప్తే ఇక చాలా టైం పడుతుంది. టైం ఏమో 2 దాకానే ఇచ్చారు మనం. అయితే ఇవాళ ఎందుకు వచ్చినాం ఆమన్గల్ అంటే ఒకటే ఒక కారణంతో వచ్చినాం. పోయిన వారం అన్న కుసోయను జర కూసో, పోయిన వారం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పోయినాం. ఆడ పోయినాక అనిపించింది మరి రేవంత్ రెడ్డి ఏమో కొడంగల్కు వలస పోయిండు. నిజానికి రేవంత్ రెడ్డి రేపటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేపనుంది. అయితే ఈ మెగా ఈవెంట్లో దాయాదుల పోరుతో ప్రత్యేక ఆకర్షణ. ఫిబ్రవరి 23న దుబాయ్లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ నుంచి ఆటను దూరం చేసే అనుభవం ఉన్న
ఫకార్ జమాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాను హర్భజన్ హెచ్చరించాడు. ఫకార్కు మంచి అనుభవం ఉంది, అతను భారత్ నుంచి మ్యాచ్ను లాగేసుకోవచ్చు అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్లోని అన్నాడు. అటు వన్డేలో మ్యాన్ ఇన్ బ్లూపై ఈ పాక్ ఆటగాడికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. భారత్పై 6 మ్యాచ్ల్లో 82.39 స్ట్రైక్ రేట్, 46.80 సగటుతోటి 234 పరుగులు సాధించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ జట్ల ఓవర్లోని తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఫకార్ అద్భుతమైన శతకంతో పాక్కు భారీ స్కోర్ అందించాడు. ఈ ఫైనల్ పోర్లో అతడు 106 బంతుల్లో 114 పరుగులు చేయడంతో పాకిస్తాన్ 338/4 స్కోర్ చేసింది. ఆ తర్వాత భారత లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్ చతికిల పడింది. దాంతో 180 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాయాది దేశం టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ యొక్క నేపథ్యంలోనే బజ్జీ తాజాగా ఫకర్ జమాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. సంక్రాంతికి చలి గజగజ వణికిస్తుందని, ఆ చలే శివరాత్రికి శివశివ అంటూ వెళ్ళిపోతుందని పెద్దలు అంటూ ఉంటారు. అయితే ఇంకా మార్చి నెలే రానేలేదు, శివరాత్రికే ఇంకా సమయం ఉంది. మరి అప్పుడే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటలకే సూర్యుడు సుర్రమంటున్నాడు. ఇళ్లలో కరెంటు పోతే ఒక్కబోత తప్పడం లేదు. వ్యవసాయ పనుల్లో ఉండే రైతులపైన ఈ ప్రభావం పడుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 దాకా విశ్రాంతి తీసుకొని ఉదయం సాయంత్రం వేళల్లో సాగు పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడే ఎండలిలో ఉంటే ఏప్రిల్ ఆపై మండు వేసవి అయిన మే నెలలో ఇంకే స్థాయిలో దంచి కొడతాయోననే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది ప్రజల్లో. సోమవారం తెలంగాణలో 35.6 డిగ్రీల సెల్సియస్ నుంచి 37.7 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలోని గరిష్ట ఉష్ణోగ్రత 37.7 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. ఆదిలాబాద్, కొత్తగూడెం, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, వనపర్తి, సంగారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, పెద్దపల్లి, నారాయణపేట, నల్లగొండ జిల్లాల్లోని 37.6 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బాకారపేట సమీపంలో ఊర్జా రిసార్టులో బస చేసిన మంచు మనోజ్ రాత్రి విశ్రాంత ఎస్ఐ రాఘవేంద్ర రిసార్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఎందుకున్నారు, ఏం పని అంటూ మంచు మనోజ్ కు బెదిరింపు. పోలీసులతోటి మనోజ్ వాగ్వివాదం. బాకారపేట పోలీస్ స్టేషన్ లో కింద కూర్చొని నిరసన తెలుపుతున్న మంచు మనోజ్, నేను టెర్రరిస్ట్నా, నేను దొంగనా, అర్ధరాత్రి ఎందుకు నన్ను బెదిరించారు? మంచు మనోజ్ సీఎం పేరు చెప్పి బెదిరిస్తున్నారు. ఆయన పేరు ఎందుకు వాడుతున్నారు? మంచు మనోజ్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు, మమ్మల్ని ఎందుకు బెదిరించారో చెబితే వెళ్లిపోతారని పోలీస్ స్టేషన్ ఆవరణలో మెట్లపై భీష్మించుకుని కూర్చున్న మంచు మనోజ్తో ఫోన్లో మాట్లాడిన బాకారపేట సీఐ ఇమ్రాన్ బాషా. రిసార్ట్లో ఉంటే ఎస్ఐ కానిస్టేబుల్స్తో సైరన్ వేసుకుని వచ్చారు. ఇప్పుడు ఎత్తేరాత్రులేదు మీ ఫోను, ఎత్తి ఏం చెప్తున్నారు, మీరు ఇప్పుడే ఎత్తలేదని చెప్తున్నారు మీ ఫోన్. ఎస్ఐ గారు రామస్వామి గారు ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు ఇందాక. కాక మీకు హెల్ప్గా సార్ హెల్ప్ కోసం అడిగి తీసుకొచ్చాడు అంతే. మీ పేపర్ మీ పైన సార్ అది. నా ఇంటికి అసలు మార్నింగ్ ఇంటికి రావాలి, ఇప్పుడు ఎందుకు వచ్చారు? అదే సార్ చెప్పండి, మీ ఎస్ఐ చేయలేదు ఎందుకు సార్? మీరు మీరు గవర్నమెంట్ సార్ మీరు గవర్నమెంట్ సార్, మిమ్మల్ని నమ్ముకొని మేము ఫ్యామిలీతో ఉన్నాం సార్. మిమ్మల్ని అడిగేది దాన్ని నన్ను ఏం చేయమంటారు? పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు మీరు. ఫ్యామిలీతో మిమ్మల్ని నమ్ముకొని అంటే మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా? సార్ మీరు హెడ్ సార్, మీకు ఆ బ్యాచ్ ఉంది సార్. మేమంటే ఎవరు అంటే మీ ఎస్ఐని కూడా కలుపుకుంటున్నారు మీరు? నేను అని చెప్పండి. అవును తీసుకురాలేదు. అవును మీరు వచ్చారు. ఎవరు మీ ఎస్ఐ పంపిస్తే వచ్చినాము. నాకైతే తెలియదు, ఎందుకంటే మీ ఎస్ఐ ఫోన్ తీయట్లేదు అంతే కదా? ఎందుకు అదొక్కసారి ఎస్ఐ ఫోన్ తీయట్లేదు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పండి. జరిగితే కదా సార్, మీరు జరిగింది ఎందుకు రాయట్లేదు? ఎందుకు నాకు రీజన్ చెప్పండి, ఎందుకు రాయట్లేదు? మీరు పోలీసు నిజం రాయాలి కదా సార్, మీరు నిజం రాయాలి కదా సార్. మీరు చెప్పిందే రాయమన్నాను సార్, అంటే మీరు అబద్ధం ఆడుతున్నారా? అట్లా నేను ఎట్లా రాయిస్తాను? మీరు చేయండి, మీకు ఫోన్ ఉంది కదా, మీ దగ్గర కూడా ఫోన్ ఉంది. డిపార్ట్మెంట్ సార్, మీరేంటి సార్? సార్ మీరు ఎందుకు సార్ నా నమస్తే పెడతారు చెప్పండి? కాదు మీరు డిపార్ట్మెంట్ సార్, మీరు తప్పుగా అనుకోకూడదని నేను రిక్వెస్ట్గా అడుగుతున్నా, నేనేం రుబాబ్ చేయట్లా.
నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకొని వచ్చి మీరు సార్ అంటే మీరంటే మీరు కాదు డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేయబట్టుకుని లాగింది వాళ్ళు చేయబట్టుకుని లాగారు కదా సార్, అంతవరకు అయింది కదా సార్. నేను అడిగేది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు సార్, సందు చివరి వరకు వచ్చాడు ఎస్ఐ, వచ్చి అయిపోయారు. మా వాళ్ళు వీళ్ళు అడిగి రండి సార్ అని చెప్తుంటే ఇదిగో వస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చాను. అటు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇది ఎక్కడ న్యాయం సార్? నన్ను వచ్చి గెలికి నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి ఇంట్లోనే రిసార్ట్లో ఉన్న అది ఇల్లాగా ఉన్నాను కదా ఇప్పుడు, వచ్చి గెలికేసి చేస్తే ఎట్లా సార్? నేను వచ్చి ఎస్ఐ గారికి చేయండి చేయట్లేదు. ఇప్పుడు సిఐ గారికి చేయమంటే సిఐ ఉండండి సార్. అవును సార్ తీయలేదు. అవును అది రాయమంటున్నాను నేను. అది మీరు అఫీషియల్గా ఇవ్వండి సార్. ఇట్స్ రూల్స్ సార్, యూ హ్యావ్ టు గివ్ ఇట్ అఫీషియల్లీ. నేను స్టేషన్కి వచ్చిన్నా నేను ఇక్కడ. అవును సార్, మీరు ఇప్పుడు చేయమంటే సిఐ కూడా తీయట్లేదు అంటున్నారు కదా మీరు. అదే సార్, ఓకే చేయండి. నేను ఏం తప్పంటున్నాను నాకు అర్థం కావట్లేదు. ఎల్లుండి ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, 50 మందికి పైగా సినీ పారిశ్రామిక ప్రముఖులు, విదేశీ రాయబారులు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానించినట్లుగా సమాచారం. వీరే కాకుండా ఢిల్లీకి చెందిన పలువురు రైతులు, మురికివాడల నివాసితులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను సైతం ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి హాజరు కానున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎల్లుండి సాయంత్రం 4:30 నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇంకా ప్రకటించనే లేదు. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రేపు బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై శాసనసభాపక్ష నేతను, మంత్రులను ఎన్నుకోనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అతి దారుణంగా రూల్స్ బ్రేక్ చేసి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజంది ప్రత్యేక పాత్ర. తిరుపతిలో ITCX 2025 కార్యక్రమం. మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. కేసీఆర్ హయాంలో రైతు రాజులా బతికాడు. రేవంత్ కు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి తెలియదు. కేటీఆర్. అతడు మ్యాచ్ ను లాగేసుకోవచ్చు, జాగ్రత్త. టీమిండియాకు భజ్జీ వార్నింగ్. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.